birth of Jesus Christ. In a humble manner, simple and small, the Savior was born to love us all. Here I call Alvin's team, which is under guidance of Susila ma'am, Jeeva ma'am, and Beulah ma'am. హలో దర్శన్, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నా. ఏమైంది దండగా కనిపిస్తున్నావు? ఏం లేదు, నాకేం కాలేదు. అయినా మాకెందుకు చెప్పాలి? ఏం లేదు, నేను చేసిన పాపాలు నాకు గుర్తుకు వచ్చి చాలా బాధగా ఉంది. నిద్ర పట్టని నేను మన పాపాలను క్షమించడానికి పుట్టిన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి క్షమాపణలు అడుగు. ఆయన తప్పక నేను క్షమిస్తాను. మన పాపాలను క్షమిస్తారా? నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. నీకు వివరంగా తెలియాలంటే ఫాదర్ ఫ్రాన్సిస్ లోని స్పీచ్ చూద్దాం పదా. నేను ఆ స్కూల్ గురించి విన్నాను, రాంగిరెడ్డి నగర్లోనే కదా? అవును. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెళ్దాం పదా. అలాగే రా. దేవుడి వలన కృప పొందితివి. పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి కుమారుని కానీ ఆయనకి యేసు అనే పేరు పెట్టదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నత కుమారుడు అనబడును. ఎప్పుడు జరిగని దాన్ని ఎలా జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకును గనుక పుట్టవో శిశువు గొప్పవాడై దేవుని కుమారుడు అనబడును. ఈ మాటలతో నన్ను ఆనందం పట్టుదలుగా చేస్తాను. నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యం మందు గర్భము ధరించి శిశువుకు జన్మనించబడుతున్నది. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరాధకముకు కానేరదు. ఇదిగో ప్రభు, దాసురాలై నీ మాటలు చెప్పుడు నాకు జరుగును గాక. ఈ శుభవచనం వినగానే నా గర్భంలో ఉన్న శిశువు ఆనందంతో వెలికి వేశాను. శీలతో నువ్వు ఆశీర్వదించగలను. నీ గర్భఫలము ఆశీర్వదించగలను. ఈ ప్రాణము ప్రభువుని నమ్ముకొని గణపరుచుతున్నది గనుక అన్ని మొదలుకొని అన్ని తరాలు వారు ధన్యవాదాలు. ప్రదానం చేయబడిన మర్యాదకు గర్భవతంట. ఇదేమి దిగమో ఏమో, అయినా మనకెందుకు, మన పని మనం చేసుకున్నాం. పెళ్లి కావాలనే మరియ గర్భవత. ఇది ఎలా జరుగును? ఈ విషయం బయట తెలిస్తే నేను తల ఎలా ఎత్తుకుని తిరిగేది. ఇప్పుడు ఏం చేయాలి? అవును, ఆ మరియాని రహస్యంగా విడనాడదను. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది. ఆమె యొక్క కుమారుణ్ణి కనుని. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టదు. ఇది కలయా నిజమా? ప్రభువా, నన్ను క్షమించుము. మరియా పరిశుద్ధాత్మల గర్భం ధరించినదా? అయ్యో, ఆమెను నేను రహస్యంగా విడనాడదని అనుకుంటేనే. ఇప్పుడే వెళ్ళి మరియాని చేర్చుకుంటాను.
సమస్య జనులకు తెలియజేయమనగా సర్వలోకం నాకు ప్రజాసంఖ్య రాయవల్లని కైసర్ ఆగుస్తు వల్ల ఆజ్ఞానహో కనుక తమ తమ పట్టణాలకు వెళ్ళి ఆ ప్రజా సంఖ్యలో తమ పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నానహో. చెప్పలేదనేరు, చేయలేదనేరు, నా కొంప ముంచారు. అసలుగా ఇద్దరు పిల్లల ముద్దులు మొగున్నాహో. కొంచెం దూరమైన చదవలేను, కొంచెం దూరం నడుపు మరియా. అమ్మా, నా భార్య నిండి చుట్టూ కొంచెం ఇంట్లో స్థలం దొరుకుతుందా? అవునా, మా ఇంట్లో స్థలం లేదమ్మా. ఇల్లు మొత్తం చుట్టాలతో నిండుకొని ఉన్నారు. వేరే స్థలం చూసుకోండి. నీ జననమెంత దయనీయమో తలచుకుంటే నా గుండె తడబడి. ఎవరు ఏం కావాలి? అమ్మా, నా భార్య నిండి చూడాలి. కొంచెం ఇంట్లో స్థలం దొరుకుతుందా? స్థలం లేదు, ఏం లేదు, వెళ్ళు. అమ్మ, అలా వెనకమ్మా, చూడమ్మా, వెళ్ళవయ్యా, వెళ్ళు. తల్లి కడిగినది ఎంత కొంచెం దూరం నడువు మరియా. ఈ జననమెంత దయనీయమో. అమ్మ, నా భార్య నిండి చూడాలి. నొప్పులతో అల్లాడుతుంది. కొంచెం ఇంట్లో స్థలం దొరుకుతుందా? స్థలంలో ఏం లేదు, వెళ్ళవయ్యా. అమ్మ, చూడమ్మా, నొప్పులతో అల్లాడుతుంది. అయితే మా పశువుల పాకలో ఖాళీ ఉంది, మీరు ఇక్కడ ఉండొచ్చు. పశువుల పాక, సంతోషం అమ్మ. దేవుడు నేను దీవించిన గాక. ఎంత దీనమో ఎంత నచ్చరా కల్తీకి పడిపోయాడా? తాత అయిపోయాడా? అరే చెడురా కుంటూరా ఇట్లా. అరే తాత ఇస్తున్నాడా? ఒరే తాత, ఏం బతుకులు రమ్మన్నది? పెళ్ళం పిల్లని వదిలేసి ఇలా పొలంలో అర్ధరాత్రి పూట కొరియకాయలు ఏంటి? ఎలాగుంటారా? కొత్తగా మాట్లాడుతున్నావు. అవును తాత, అర్ధరాత్రి పూట విగ్రహాలను మనీ పంపించలేకపోతున్నా తాత. నువ్వు మాటలు అది పని చూడండి రా. రే, బాగా కష్టంగా ఉందిరా. చలిమంట వేస్తున్నావు రా. ముసలి నడుచులు గుట్టలు కానీ మీరు సరే అంటే ఏంటిరా? అవునరా తాత, చలిమంట వేసుకున్నామా? సరే వెయ్యండి. అరే చేద్దాం, అగ్గి పెట్టి దిగా. ఆకలి ఉందా? అన్నం తింటావా? ఆకలి కాదు, అన్నం కాదు, అగ్గి పెట్టరా. అగ్గిపేట ఇదిగే కాదా? అరే నచ్చరా, కాస్త వెళ్ళి ఆ గొర్రెని చూసిరారా. ఎప్పుడు నేనే తాత వాళ్ళని చూడను. అరే కుంటా, నువ్వన్నా వెళ్ళి ఆ గొర్రెని చూసిరారా. నేను వెళ్ళను రా బాబాయ్. అరే చూడరా, నువ్వన్నా వెళ్ళరా. ఏంటి, ఏం చెప్తున్నావు ఏంటో నాకు మాత్రం వినపడడం లేదు. చూడని చెప్పడానికి చేస్తున్నాను రా. సరేలే తాత, నేనే వెళ్తాను.
అదేంటో చూడండి, తెల్లగా ముద్రగా కనబడుతుంది. మన వైపు వస్తుంది. గొల్లలారా భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవడం మహా సంతోషకరమైన వర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. దానికివే మీ కారణాలు. ఒక శిశువు పొట్టగుడ్డలతో కట్టబడి ఒక తొట్టెలో పడుకొని ఉండుట మీరు చూచెదరు. మన కొరకు రక్షకుడు పుట్టాడంటారా? రక్షకుడు కాదురా, రక్షకుడు. ఏమిరా, మన కొరకు రాక్షసుడు పుట్టాడా? కాదు, రక్షకుడు రక్షకుడు. అరే అందరూ విన్నారు దోత చెప్పిన మాటలు. మన కొరకు రక్షకుడు పుట్టాడంట. మన పాప నుంచి మనం కాపాడతాడు. ఒకసారి వెళ్ళి మనం దర్శించుకొని వద్దామా? ఈ సంతోషంలో ఒక చిన్న చిందేద్దాం అండి. పాపలకు మనం బుద్ధి వల్లేదు. ప్రయాణం చేసి ఈ స్థలానికి చేరుకున్నాం. ఇకపై ఎక్కడికి పోవాలనో జాగ్రత్తగా గ్రహించింది. అవును, ఇక్కడ వారికి నడిపించిన నక్షత్రం కొరకై వేచి ఉండాలంటే మనము చీకటి పడే వారికి ఇక్కడే విశ్రాంతి తీసుకోవాలి. అవును సోదరులారా, ఇప్పుడు ప్రయాణం చేయడానికి నాకు ఇక ఓపిక లేదు. ఎడార్లు దాటాం, కొండలు నదులు దాటాం. నాకు చాలా అలసటగా ఉంది. సాయంత్రం వరకు ఇక్కడే విశ్రాంతి తీసుకున్నాం. మిత్రులారా, అదిగో మనకి ఇంతవరకు దారి చూపించిన నక్షత్రం పడమర దిక్కున ప్రయాణిస్తుంది. అవును, మనం ఈ దిక్కున బయలుదేరుదాం. ఆలస్యం ఎందుకు? బహుశా ఆ దిక్కున యుగాదేశం ఉంటుంది. ప్రవక్త అయిన ఇదిగో నక్షత్రం యాకోబులు ఉదయించినని చెప్పాడు. అవును సోదరులారా, అక్కడ యెరూషలేము అని యెహోవా దేవుని ఆలయం ఉందని నేను చరిత్ర గ్రంథాలలో చదివాను. ఇంకా ఆలస్యం ఎందుకు? ముందుకి సాగుదాం. వంటలను సిద్ధం చేయండి. ఇంకా ఎంత దూరం ప్రయాణం చేయాలో నాకు చాలా అలసటగా ఉంది. శ్రీ హేరోదు రాజు మీ చేస్తున్నాడు. అహో, హేరోదు మహారాజు వారికి జయము జయము. ఆహా, ఏమేమి ఈ నూతనమైన భవన నిర్మాణం అద్భుతం, మహా అద్భుతం. మార్కండ మాణిక్య వజ్ర వైదూర్య నీలి గోమేదిక నీరు సంపపువ. ఈ భవనము చూసుకోలేదని నా మనసు ఎంతగానో పరవశింప చేయుచున్నది. నా అదృష్టమే నా సంపదను నన్ను ఎంతగానో ఆనందింప చేయుచున్నది. మంత్రి ప్రభు,
మనం నిర్మించబోయే మరొక నూతనమైన భవన నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చి ఉన్నాయి? నీవు దగ్గర నుండి చూచుచున్నావా? దగ్గరుండి చూచుచున్నాను ప్రభు. మంత్రి, ప్రభు మన రాజ్యంలో ఏం విశేషాలు ఉన్నాయి? ప్రభు మన రాజ్యంలో ఉన్న ప్రజలు 3 పూలు 6 కాయలతో సుఖ సంతోషంగా ఉన్నారు ప్రభు. సరే. మేము తూర్పు దిక్కుకు జ్ఞానులను రాజుగారి దర్శనం కొరకు వచ్చింది. చిత్తం నేను రాజుగారికి తెలియజేస్తాను. ప్రభు తూర్పు దేశపు తూర్పు దేశపు జ్ఞానులు రాజుగారి దర్శనం కొరకు వచ్చారు, వేచి ఉన్నారు. వారిని అక్కడే ఉంచు. నేను రాజుగారితో మాట్లాడి నేను మీకు చెప్తాను. ప్రభు ప్రభు చెప్పు. ఎవరో తూర్పు దేశ జ్ఞానులంట మీ దర్శనం కొరకు వచ్చింది. మీరు ఆజ్ఞాపిస్తే నేను వారిని ప్రవేశపెట్టేది. ఏంటి? తూర్పు దేశపు జ్ఞానుల నా దర్శనం కొరకే వచ్చి ఉన్నారా? నాతో వారికి ఏం పని? సరే, ప్రవేశపెట్టుము. చిత్తం మహాప్రభు, వారిని ప్రవేశపెట్టుము. జయము జయము దేవుడు మహారాజులకు ప్రణామములు. ఆశీనులు కండి. ఆయుష్టారా, మీరు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చి ఉన్నారు? మీ రాకగల కారణం? రాజా, మేము ఒక నక్షత్రము చూసి దాన్ని వెంబడించి వచ్చింది. ఏంటి? ఒక నక్షత్రం చూసి దాన్ని వెంబడించి వచ్చింది? ఆశ్చర్యంగా ఉంది, కాస్త వివరంగా చెప్తారా? రాజా, యూదులకు రాజు పుట్టినాడు కదా, ఆయన ఎక్కడ? ఏంటి? యూదులకు రాజు పుట్టాడా? ఈ యూద సామ్రాజ్యానికి నేను రాజు ఉన్నంత వరకు మరొక రాజు పుట్టుడా? అసంభవం. రాజా, యూదులకు నిజమైన రాజు ఆయనే. చాలించు. అటులనా? సరే, నా మాట జాగ్రత్తగా వినండి. మీరు యూదుల రాజుని దర్శించుకొని మరలా తిరిగి వచ్చి నాకు సమాచారం అందించండి. నేను కూడా వెళ్ళి ఆయన దర్శించదు. సరేనా? ఇక మీరు వెళ్ళవచ్చు. చిత్తం మహాప్రభు. ఏంటి? యూదులకు రాజు పుట్టాడా? ఈ యూద సామ్రాజ్యానికి రాజుగా నేనున్నంత వరకు మరొక రాజు చెప్పించుడా? అసంభవం. ఎవరక్కడ? దక్షిణమే మన శాస్త్రాలను ప్రవేశపెట్టండి. చిత్తం మహాప్రభు. ఎవరక్కడ? మన రాజ్యంలో ఉన్న శాస్త్రాన్ని ప్రవేశపెట్టుము. చిత్తం ప్రభు. జయము జయము దేవరాజు మహారాజ్, జయము జయము. శాస్త్రి, నా మాట జాగ్రత్త వినండి. ఎవరు తూర్పు దేశపు జ్ఞానులు అంట. ఒక నక్షత్రం చూసి దాన్ని వెంబడించి వచ్చి తిరిగి అంట. ఇక్కడే కూడా యూదా సామ్రాజ్యానికి మహారాజు పుట్టి ఉన్నారని చెప్తున్నారు. మీరు మీ శాస్త్రాలను జాగ్రత్తగా పరిశోధించి తక్షణమే నాకు తెలియజేయండి. అవును ప్రభు, ఆ యూదుల జ్ఞానం చెప్పి నిజమే ప్రభు. ఏంటి? అవును ప్రభు, యూదులకు రాజు ఇక్కడే పుట్టి ఉన్నాడని శాస్త్రాల్లో లిఖించబడింది. అలా జరగడానికి వీల్లేదు. మరొకసారి జాగ్రత్తగా పరిశోధించి చూడండి. అవును ప్రభు, యూదులకు రాజు బెత్లెహేములో పుట్టి ఉన్నాడని ప్రాంతాలు లిఖించబడింది ప్రభు. జాగ్రత్తగా చూడండి. యూదా ప్రజలను నియంత మాత్రం అర్థమైన కాదు. ఇశ్రాయేలులను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చి ప్రవక్తలను గిరిపడిన ప్రభు. సరే, ఇక మీరు వెళ్ళవచ్చు. ధన్యవాదాలు. మంత్రి ప్రభు, ఆ జ్ఞానం చెప్పింది విన్నావు కదా? విన్నాను ప్రభు, నాకు కూడా అర్థం కావడం లేదు. మన యూద సామ్రాజ్యంలో 2 వయసు గల మగపిల్లలను సంహరించు. చిత్తం మహాప్రభు.
She is in the